విజయవాడలోని స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. లైవ్ లో చూద్దాం. దేశం మొత్తంలో ఒకే ఒక నాయకుడు అంబేద్కర్ ఆశయాలకు దగ్గరగా ఉంటూ ఆయన ఆశయంతో ప్రజలకు చేరువైన మన ముఖ్యమంత్రి భక్తజనులపై చల్లని చూపులు ప్రసరించే కనకదుర్గం. రైట్, విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అంతా చేరుకున్నారు. మరి కాసేపట్లో విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా జరగబోతోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ తెలంగాణలో ఆల్రెడీ ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా గత మాజీ సీఎం కేసీఆర్ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏపీలో 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని అక్కడి ప్రభుత్వం అయితే ఈ రోజు ఆవిష్కరించబోతోంది. పీఠం 81 అడుగులు, విగ్రహం 125 అడుగులు. మొత్తంగా చూసుకుంటే 206 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది. రాజ్యాంగ నిర్మాత, ఎందరో వ్యక్తులకు స్ఫూర్తి ప్రదాత అయిన అంబేద్కర్ లాంటి ఓ మహానుభావుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయటంలో ప్రతి ఒక్కరి కృషి ఇక్కడ అభినందనీయం. మొత్తంగా 18.18 ఎకరాల్లో అంబేద్కర్ విగ్రహాన్ని అలాగే స్మృతివనాన్ని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.